హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను. కేజ్రీవాల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు. అది అసంబద్ధంగా మోపిన కేసులాగా పరిగణించి సుప్రీంకోర్టు కొట్టేసింది. దీని గురించి ప్రభుత్వాన్ని కూడా కొంచెం చివాట్లు పెట్టిన విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడు దీన్ని బట్టి అందరికీ ఏమర్థమవుతుంది, రాజకీయ మేధావులకు కానీ విశ్లేషకులకు కానీ ఏమర్థమవుతుందంటే భవిష్యత్తులో కేజ్రీవాల్ పెద్ద రోల్ చేయబోతున్నాడు అనేది ఉంటుంది. ఇప్పటిదాకా కాంగ్రెస్ కూటమి సంబంధించిన కూడా ఎవరు పవర్ఫుల్గా లేరు. రాహుల్ గాంధీ లేడు, ఎందుకంటే అతను ఎప్పుడు ఇండియా గురించి ఆలోచించలేదన్న విమర్శ కూడా ఉంది. ఇప్పుడు దాకా అన్ని దేశాలు తిరిగాడు, కానీ పబ్లిక్ ఏంటి తన వారసత్వం సంబంధించి ఎంత పకడ్బందీగా బాధ్యతగా తీసుకోవాలి అనేది అతనిలో లేదు అనేది మనకు అర్థమైంది. అఫ్కోర్స్ అది ఎవరి ఇష్టం వాళ్ళది, అందుకని అతను వెనకబడ్డాడు కూడా, జరిపోయింది. కేజ్రీవాల్ సంగతి చూస్తే అతను వచ్చిన వెంటనే ఢిల్లీ పట్టం కట్టేసింది. తర్వాత తెలిసిందే పంజాబ్, ఓకే, తర్వాత గుజరాత్కి వచ్చాడు, ఉత్తరప్రదేశ్కి వచ్చాడు, మధ్యప్రదేశ్కి వచ్చాడు, బీహార్కి వెళ్తాడు, అన్నీ జరుగుతాయి. ఇప్పుడు అతను నిజాయితీని అందరూ గౌరవించే అతను కోట్లేశారు. అతను నిజాయితీపరుడు కాదు అని ఈ ప్రభుత్వం పెట్టిన కేసుకి సంబంధించి బలంగా ఉంటేనే ఓడించారు ఢిల్లీ ప్రజలు అనేది ఇప్పుడు కేజ్రీవాల్ వెంటనే రిలీజ్ అయి వచ్చిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ అది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో భారతదేశ రాజకీయాల్లో అతను చాలా గొప్ప స్థానాన్ని అధిగమిస్తాడు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే అన్నీ దూసుకొని వచ్చేస్తున్నాడు. ఆ దూసుకొని వచ్చి ఆ వరవుడిని కట్ చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇతని గురించి ఎలాగైనా ఆపాలి, ఇతని స్పీడ్ తగ్గించాలి అని ఒక దొంగ కేసు నమోదు చేసింది అనేది సుప్రీంకోర్టు అభియోగం. అది పబ్లిక్ అర్థమైపోయింది. ఇది జరిగిన తర్వాత అతను ఇంకా ఆపటం ఎవరి తరం? గుజరాత్కి వచ్చి పోటీగా నిలబడతాడు, తప్పు జరిగింది చెప్తాడు. రేపు తమిళనాడు జరగబోతుంది, స్టాలిన్ అతను తీసుకొని వస్తాడు, వచ్చి వ్యతిరేకంగా చెప్పిస్తాడు. వన్ సైడ్ అయ్యేటట్టు అతని మాటలు చాలా గొప్పగా ఉంటాయి, నిజాయితీగా ఉంటాయి. అతను రిలీజ్ అయిన తర్వాత, కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను భావోద్వేగం చూస్తే అతను ఎంత నిజాయితీపరుడో కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఒక ప్రభుత్వం అని, ఒక వర్గం అని అట్లాంటిది కాదు, మనం మామూలుగా మాట్లాడుకుంటున్నాం, అది అంతేగాని వేరే ఉద్దేశం కాదు. తను చేసిన దానికి మెచ్చుకోలుగా ప్రజలు రేపు ఢిల్లీ పట్టం కడతారా? అతని స్టేట్మెంట్లో కూడా ఇంకోటి ఇచ్చాడు, ఏంటంటే ఇప్పటికిప్పుడు మళ్ళీ ఢిల్లీ ఎన్నికలు జరపండి, మేమే గెలుస్తాం, మా మీద తప్పు అభియోగం చేశారు కనుక మేము ఓడిపోయాం అనేది కేజ్రీవాల్ వాదన. అది కూడా నిజం అవ్వచ్చు, ఎందుకంటే వీళ్ళెటు రేపు ఢిల్లీ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేయరు, మళ్ళీ ఎన్నికలకు పోరు. తర్వాత ఎలా ఉంటుందో మనం ఆలోచిద్దాం. కానీ ఇతను మాత్రం ఆగడు, ఎందుకంటే నిజాయితీ, నేనెంత నిజాయితీ పరునో మీరు చూశారు కదా అనే పదం అక్కడ రావచ్చు, అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు తను ఏం చేయాలి? తను గౌరవించాలి కదా, పబ్లిక్ గౌరవిస్తారా? ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం మీద విపరీతమైన ఎలిగేషన్లు ఉన్నాయి కొన్ని. ఎందుకంటే ఎప్పుడు ఓడిద్దామా, ఎప్పుడు ఒక సందు దొరుకుతుందా అని. ప్రభుత్వం అయితే చాలా బాగా చేస్తుంది, ప్రజలకు బాగా చేస్తుంది, దేశానికి ఎక్కువ సేవ చేస్తుంది. ఎందుకంటే రక్షణ రంగానికి కానీ, వైద్య రంగానికి కానీ, విద్యారంగానికి కానీ మొన్న బడ్జెట్లో వాళ్ళు ప్రవేశపెట్టిన నిధులు ఎన్నో ఉన్నాయి, కోకొల్లలుగా పెట్టారు. అది అందుకని మంచి జరుగుతుంది. కానీ వాళ్ళు చేసిన తప్పు దీంట్లో ఎందుకు చేశారా అనేది చాలామందికి ఆలోచన మారదు, ఖచ్చితంగా వస్తుంది. బీజేపీ వాళ్ళు కూడా వస్తుంది, మనం ఏమైనా తప్పు చేసామని. కానీ అది బయటపడరు కదా వాళ్ళు, చేసింది వాళ్ళు అయితే. ఇప్పుడు విషయానికి వద్దాం. సరే, వాళ్ళు ఇతను తప్పు చేశాడన్న అభియోగం ఒకటి వచ్చింది. మాగుంట శ్రీనివాసరెడ్డి ఇచ్చిన చిన్న స్టేట్మెంట్కే ఇతను లంచం తీసుకున్నట్టు ఉంది అని ఆయన స్టేట్మెంట్కి ఇచ్చారు, కానీ ఇక్కడ ప్రూఫ్లు అయితే దొరకలేదు. అట్లానే ఇంతకుముందు వైసీపీ చంద్రబాబుని జైల్లో పెట్టింది కూడా అది, ప్రూఫ్లు ఏం లేవు, ఉన్నక అభియోగం పెట్టేద్దాం. ఇది ఇక్కడ తప్పు చేసిందేమో కేంద్ర ప్రభుత్వం అనేది అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన 43,000 కోట్ల అభియోగం ఉంది. 43 అతను దోచుకున్నాడని ప్రూఫ్లతో సహా ఉన్నాయి, కేసులు ఉన్నాయి, అది పెండింగ్ అంతే ఉంది. ఈయన చక్కగా జామీన్ తీసుకుని బయటకు వచ్చేసారు, అయిపోయింది. శశికళ బెంగళూరులో కోర్టు శిక్ష వేసింది, మరి ఆమె కూడా ఏదో మతలబులు చేసి బయటకు వచ్చింది, కేంద్ర ప్రభుత్వంతో లాలూచి పడి బయటకు వచ్చింది.
అప్పుడు దాకా లేకపోతే ఆమె ఇప్పుడు దాకా వచ్చే సమస్య కాదన్నారు. అంటే ఏమనుకోవాలి, ఇది అర్థం కాదు. సామాన్యమైన వ్యక్తి కేజ్రీవాల్ అనుకొని అతని మీద ఎందుకు అంత పట్టారు? అదే నిజంగా నిరూపించి వీళ్ళు దుర్మార్గులు, దోచుకున్నారు ఆంధ్ర ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్రం దోచుకున్న జగన్మోహన్ రెడ్డికి కానీ, అక్కడ తమిళనాడు సంబంధించి శశికళ కానీ అభియోగాలు నిజమని నిరూపించినా కూడా వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఇక్కడ పెద్ద సమస్య. అది ప్రభుత్వానికి చిన్నది కాదు. ఇప్పుడు ఈ సవాల్ని ఎలా ఎదుర్కొంటారు? జరిగేదేంటి, ఉన్న తప్పుడు వాళ్ళనేమో ఏం చేయట్లేదు, తప్పు లేదు అన్న వాళ్ళని మాత్రం జైలు వేస్తున్నారు. ఇది ఒక మచ్చలానే ఉంటుంది భారత ప్రభుత్వానికి, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి అనేది ఒక నిజమైన విషయం. ఇక్కడ ఎలాంటి బెరుకు లేదు చెప్పడానికి కూడా. ఇది రేపు ఇది స్టంట్గా భావించి, అంటే ఇది బలంగా భావించి కేజ్రీవాల్ ఎంత ఫాస్ట్గా వస్తాడు, ఇంకా ముందుకు వస్తాడు అనేది ఒకటి. ఇప్పటిదాకా భారత బీజేపీ కూటమికి వ్యతిరేకత చాలా వీక్గా ఉంది. వీక్ లీడర్సే ఉన్నారు, ఎవరికి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కలకత్తాలో ఉంది దీది, ఆమె తృణమూల్ కాంగ్రెస్. పరిస్థితి ఏంటి, కమ్యూనిస్టులో చేసే ఆగడాలని సపోర్ట్ చేస్తూ ఆమె నిలబడింది తప్పితే అక్కడ వేరే ఏం లేదు. అక్కడ కమ్యూనిస్ట్ ఆగడాలు అక్కడ చెప్తే తీరదు. వీళ్ళందరూ మళ్ళీ ఏమో సపోర్ట్ చేస్తున్నారు అంతే, అందరూ కమ్యూనిస్టులే యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారు. అక్కడ ఆమె ఎలా ఉంది అని అంటే దానికి కారణం కమ్యూనిస్టులే. అక్కడ వాళ్ళని వ్యతిరేకిస్తూ బీజేపీ కూడా రేపు జెండా బాతాలి కలకత్తాలో అని చూస్తున్నారు. ఇక ఇలా చూసుకుంటే వ్యతిరేకత ఉన్న రాష్ట్రాల్లో బలం పెరుగుద్ది, వ్యతిరేకత కూడా లేని రాష్ట్రాల్లో కొంచెం బీజేపీకి ఆదరణ తగ్గుద్ది అనే ఆలోచన కూడా అందరిలోనూ ఉంది. మరి ఇది భవిష్యత్తు ఎలా మారుతుందో చూద్దాం. కేజ్రీవాల్ అనే వ్యక్తి నిజంగా అతని సాహసోపేతంకి మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్ సీఎం అయ్యాడు, తర్వాత అన్ని రాష్ట్రాలకి పాకాడు. దీన్ని అధిగమించడానికి వాళ్ళు చేసిన పన్నాగం ఇదైతే అది బిడ్చికొట్టింది. మరి ఇంకా అతన్ని ఆపగలరా? చూద్దాం ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ.